ఈ వీడియోను మీకు స్పాన్సర్ చేస్తుంది అనాకాడమీ అండి. అనాకాడమీ ఈ వీడియో మీకు స్పాన్సర్ చేస్తుంది. మరి అనాకాడమీ నుంచి బంపర్ ఆఫర్ అయితే రావడం జరిగిందండి. 12 మంత్స్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుందండి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. మీరు ఈ ఈ కోర్స్ కనుక తీసుకోవాలనుకుంటే, ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఆరుష్ 10 అనేటువంటి మన కోడ్ మీరు ఎంటర్ చేస్తే 10% ఫీజులో డిస్కౌంట్ కూడా వస్తుంది. అదేవిధంగా మార్దాన్ జరుగుతుందండి. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి 13th and 14th 7 AM నుండి ఫ్రీ స్పెషల్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి, మిగిలిన క్వశ్చన్స్కి సంబంధించి. కాబట్టి ఫ్రీ క్లాసెస్ చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన క్లాస్ ఫ్రీగా ఎకానమీ అండ్ ఏపీ, తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ కనుక చూడాలనుకుంటే మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మన కోడ్ ఆరుష్ 10 ఎంటర్ చేసి ఫ్రీ క్లాసెస్ అన్లాక్ చేసుకోవచ్చు. సాధన బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాటికి రక్షక్ అనేటువంటి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అనేటువంటిది July 13th ఉందండి. పీక్యూఐ సెషన్ జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ పాలిటీ, కరెంట్ అఫైర్స్కి సెషన్ జరుగుతుందండి. అభ్యసన T20 టెస్టులు అయితే జరుగుతున్నాయి. సో దట్ అనాకాడమీ ప్లాట్ఫామ్పై ఏవైతే ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతున్నారో అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సులు అయితే ఉన్నాయి. ప్రతి బుధవారం కూడా కొత్త బ్యాచ్లు అయితే స్టార్ట్ అవుతాయి. కాబట్టి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. జాయిన్ అయినప్పుడు మన కోడ్ ఆరుష్ 10 ఎంటర్ చేయడానికి 10% ఫీజు డిస్కౌంట్ వస్తుంది. వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజన్. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రొవిషనరీ పీరియడ్ కంప్లీట్ చేసి వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. దీనికి సంబంధించి సర్క్యులర్ అయితే రిలీజ్ అయింది. వీళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీస్గా కన్సిడర్ చేయడానికి October 2 టార్గెట్గా అయితే పెట్టుకుంది. October 2వ తారీఖు నుండి వీళ్ళను రెగ్యులర్ ఎంప్లాయీస్గా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు 4 కండిషన్స్ అయితే వీళ్ళకి పెట్టడం జరిగిందండి. ఈ 4 కండిషన్స్ని కనుక వీళ్ళు ఫుల్ఫిల్ చేసినట్లయితేనే మాత్రమే వీళ్ళ యొక్క ప్రొబేషనరీ పీరియడ్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. అంటే ఆ 4 కండిషన్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ అయ్యి వీళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్గా అవుతారు. వాటిలో ఏ ఒక్క అంశాన్ని వీళ్ళు కంప్లీట్ చేయకపోయినప్పటికీ వీళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్గా ఇప్పుడు కన్సిడర్ చేయరు. మరి ఆ 4 కండిషన్స్ ఏమిటి అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్, ఏబిపిఎస్సి చేత డిపార్ట్మెంటల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబడుతుందండి. అంటే ఈ సర్క్యులర్ ప్రస్తుతం వార్డ్ సెక్రటరీకి మాత్రమే రిలీజ్ అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ మిగిలినటువంటి కేటగిరీ ఉద్యోగాలకు కూడా ఇవే విధమైనటువంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనకి కండిషన్ ఏమిటి అంటే ఏపీపీఎస్సి కండక్ట్ చేసేటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంటల్ టెస్ట్లో మినిమం 40 మార్క్స్ అనేటువంటిది 40% మార్క్స్ అనేవి వీళ్ళు తెచ్చుకోవాలి. డిపార్ట్మెంటల్ టెస్ట్లో ఖచ్చితంగా వీళ్ళు 40% మార్క్స్ అనేటువంటివి తెచ్చుకోవాలి. అదేవిధంగా డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ ఉంటుందండి. ఏపీ హెచ్ఆర్డి బాపట్లలో ఉన్నటువంటి ఏపీ హెచ్ఆర్డి కండక్ట్ చేసేటువంటి డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్కి ఎన్ని అవర్స్ ఉంటాయి, ఎన్ని క్రెడిట్స్ తెచ్చుకోవాలనేటువంటిది ఇక్కడ ఉంటుందండి. ఫస్ట్ మనం చూసుకుంటే డిపార్ట్మెంటల్ సబ్జెక్ట్స్ కేటగిరీలో వీళ్ళకి 80 గంటలు ట్రైనింగ్ ఉంటుందండి. 80 గంటల ట్రైనింగ్కి 50 క్రెడిట్స్ అనేటువంటివి ఇస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్, అదేవిధంగా సర్వీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కన్సర్న్ మీద 10 గంటల ట్రైనింగ్ ఉంటుంది, 15 క్రెడిట్స్ ఉంటాయి. సబార్డినేట్ సర్వీసెస్ మీద 10 గంటల క్రెడిట్ ఉంటుంది, 15 క్రెడిట్స్ ఉంటాయి. డిజిటల్ సర్వీస్ బేసిస్ కంప్యూటర్ టెస్ట్ మీద 10 గంటల ట్రైనింగ్ ఉంటుంది, 10 క్రెడిట్స్ అయితే ఉంటాయి. కమ్యూనికేషన్, లీడర్షిప్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ మీద 10 గంటల క్రెడిట్ ఉంటే 10 క్రెడిట్స్ అయితే ఉంటాయి. మొత్తం 120 గంటల ట్రైనింగ్లో 100 క్రెడిట్స్ అయితే ఉంటాయండి. ఈ 100 క్రెడిట్స్లో వీళ్ళు 40% క్రెడిట్స్ అయితే సాధించాలి. దీంతో పాటుగా వీళ్ళు ఈ క్లాసెస్కి మినిమం 75% అంటే ట్రైనింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఖచ్చితంగా 75% మినిమం అనేటువంటిది అటెండెన్స్ అయితే సాధించాలి. అదేవిధంగా 40% మార్కులకి తగ్గకుండా, క్రెడిట్స్కి తగ్గకుండా వీళ్ళు సాధించాలి. అంటే డిపార్ట్మెంటల్ టెస్ట్లో 40%, అదేవిధంగా ఈ క్రెడిట్ సిస్టంలో 40% అనేటువంటిది ఖచ్చితంగా సాధించాలి. అందుకని గవర్నమెంట్ ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవరికి అప్పగించింది అంటే ఏపీ హెచ్ఆర్డి బాపట్లలో ఉన్నటువంటి వారికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోమని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ అనేటువంటిది వివిధ ప్రభుత్వ హాల్లో కానీ, ప్రభుత్వ గ్రౌండ్స్లో కానీ, అదేవిధంగా కాలేజెస్, స్కూల్స్, అదేవిధంగా కళ్యాణ మండపాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిలో వీళ్ళకి ఈ ట్రైనింగ్ అనేటువంటిది అతి తొందరగా కండక్ట్ చేయడానికి ప్లాన్స్ అయితే వేసుకున్నారు. ఈ ట్రైనింగ్ ఉన్నటువంటి సమయంలో వీళ్ళు డ్యూటీస్కి అయితే వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, ట్రైనింగ్కే రావాల్సి ఉంటుంది. 75% అటెండెన్స్ అనేటువంటిది ఉండాలి. అంటే ఇక్కడ 2 కండిషన్స్ అనేటువంటివి కంప్లీట్ అయ్యాయి. ఇక 3వ కండిషన్స్ ఏంటి అంటే పోలీస్కి సంబంధించినటువంటిది క్లియరెన్స్ అనేటువంటిది తీసుకోవాలి. అంటే వీళ్ళ మీద ఏ కేసులు లేనా ఉంటే కనుక ఈ కేసులు అనేటువంటివి ఖచ్చితంగా October 2
అక్టోబర్ 2 కల్లా వీళ్ళ మీద ఉన్నటువంటి కేసెస్ అన్నిటిని కూడా ఖచ్చితంగా క్లియర్ చేయించుకోవాలి. అదే టైంలో వీళ్ళ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ గానీ, వీళ్ళ మీద కేసెస్ గానీ ఒకసారి మళ్ళీ ఫైనల్ చెక్ ఉంటుంది. అప్పట్లో గనుక మీరేమన్నా ఫేక్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినా, మీ దగ్గర సరైనటువంటి సర్టిఫికేట్స్ లేకపోయినా, మీ మీద కేసులు ఏమైనా ఈ మధ్య కాలంలో ఉన్నా, ఈ కేసులు క్లియరెన్స్ కాకపోయినా ఈ ఉద్యోగాలకి పర్మనెంట్ చేయడం అనే దాన్ని మిమ్మల్ని హోల్డ్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మీ యొక్క ప్రొబేషనరీ పీరియడ్ ఏదైతే ఉందో మీ యొక్క ప్రొబేషనరీ పీరియడ్‌లో ఖచ్చితంగా 2 ఇయర్స్ ఇప్పటి వరకు మీ పీరియడ్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని ఉండాలి. మధ్యలో లాంగ్ లీవ్‌లు అనేటువంటివి ఉండకూడదు. లాంగ్ లీవ్‌లు లేకుండా ఖచ్చితంగా 2 ఇయర్స్‌కు కంప్లీట్ అయ్యి ఉండాలి. అదే గాని ఏదైనా వెటర్నిటీ లీవ్‌లు గానీ ఇట్లా ఏదైనా లాంగ్ లీవ్‌లు గానీ మీరు గనుక పెట్టుకున్నట్లయితే మిమ్మల్ని హోల్డ్‌లో పెట్టి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి దానికి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. అంటే ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. దాంతో పాటుగా మనకి ఈ యొక్క ట్రైనింగ్‌లో 40% క్రెడిట్స్ అనేవి సంపాదించుకోవాలి. అదేవిధంగా 2 ఇయర్స్ అనేటువంటిది పీరియడ్ కంప్లీట్ అవ్వాలి. పోలీస్ శాఖ ఏదైతే ఉందో దాంతో మీకు క్లియరెన్స్ అనేటువంటిది ఉండాలి. ఇక దీనితో పాటుగా మీ యొక్క సర్వీస్ అటెండెన్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యి ఉండాలి. ఇయన్నీ కండిషన్స్ గనక మీరు కంప్లీట్ చేసి ఈ యొక్క ట్రైనింగ్‌లో మీరు సక్సెస్‌ఫుల్‌గా క్రెడిట్స్ కనుక పొందినట్లయితే అప్పుడు మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్‌గా వీళ్ళని కన్సిడర్ చేస్తారు. ఈ యొక్క కండిషన్స్‌లో ఏదో ఒకటి మిస్ అయినప్పటికీ కూడా వీళ్ళని హోల్డ్‌లో పెట్టి నెక్స్ట్ టర్మ్‌కి పర్మనెంట్ చేయడమా, లేదా వీరిని ఇట్లా ఉంచడమా అనేటువంటిది డెసిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ 5 ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా వీళ్ళు ఫుల్‌ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. డిపార్ట్మెంటల్ టెస్ట్, ట్రైనింగ్ టెస్ట్, పోలీస్ క్లియరెన్స్, అటెండెన్స్ 2 ఇయర్స్ కంప్లీట్‌గా ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా 75% అటెండెన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మాత్రమే వీళ్ళని రెగ్యులరైజ్‌గా చేసేటువంటి అవకాశం ఉంది అక్టోబర్ 2వ తారీఖు. ఎనీహౌ 90% మెంబర్స్ అబోవ్ ఇయన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. కాబట్టి వీళ్ళకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఇదొక శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఆరుష్ షెడ్యూల్ జోన్.